ఎమ్మెల్యేలు క్రమశిక్షణగా ఉండాలని సీఎల్పీలో సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఎక్కడ దొరుకుతారా అని బీఆర్ఎస్ నేతలు ఎదురు చూస్తున్నారని, ఎమ్మెల్యేలందరూ జాగ్రత్తగా ఉండాలని చెప్పారు. కులగణన ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ఫిబ్రవరిలో 2 భారీ బహిరంగ సభలు నిర్వహించనున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా దాదాపు 5.5 గంటల పాటు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సీఎల్పీ సమావేశం జరిగింది. మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలో జరిగిన ఈ సమావేశానికి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్య నేతలు హాజరయ్యారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఈ భేటీలో స్థానిక సంస్థల ఎన్నికలు, ఎస్సీ వర్గీకరణ, కులగణన సర్వే, బడ్జెట్ అంశాలపై ప్రధానంగా చర్చించామని పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. కేసీఆర్ ఇలాకా గజ్వేల్లో ఎస్సీ వర్గీకరణపై బహిరంగ సభ నిర్వహించనున్నారు. నల్లగొండలో బీసీ కులగణనపై బహిరంగ సభ ఏర్పాటు చేయనున్నారు. వీటికి కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్, ప్రియాంక ఖర్గేను ఆహ్వానించనున్నారు. ఎమ్మెల్యేలు డిన్నర్ సమావేశాలు నిర్వహించుకోవడం తప్పేమీ కాదన్నారు. కులగణన చేసిన తీరుతెన్నులు, వర్గీకరణ చేసిన తీరుతెన్నులు, రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితి కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వారికి వివరించడం జరిగింది. తద్వారా వారు ప్రజల్లోకి వెళ్లి ఈ వాస్తవాలను చెప్పి అవాస్తవాలు ప్రచారం చేస్తున్నటువంటి ప్రతిపక్షాలు నోరు మూయించే విధంగా మండల వారీగా మీటింగ్లు పెట్టి ఈ గొప్ప కార్యక్రమాన్ని వివరించే బాధ్యత కూడా శాసనసభ్యుల మీద, జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుల మీద పెట్టడం జరిగింది. ఇంత గొప్ప కార్యక్రమం జరిగింది కాబట్టి సూర్యాపేటలో పెద్ద బహిరంగ సభ చేసి రాహుల్ గాంధీ గారిని ముఖ్య అతిథిగా ఆహ్వానించుకోవాలని, అదేవిధంగా ఎస్సీ వర్గీకరణ మీద మెదక్ జిల్లాలో ఏదో ఒక ప్రాంతంలో మరొక బహిరంగ సభ పెట్టుకుని ఖార్గే గారిని ఆహ్వానించాలని ఫిబ్రవరి ఎండ్ లోపల 2 కార్యక్రమాలు ఉంటాయి. జనరల్ స్థానాల్లో సైతం బీసీలకు టికెట్లు ఇవ్వాలని సీఎం రేవంత్ అభిప్రాయపడ్డారు. ఇకపై 2 నెలలకు ఒకసారి సీఎల్పీ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. మంత్రులకు, ఎమ్మెల్యేలకు ఎన్ని ఫండ్స్ ఇచ్చారో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు భట్టి విక్రమార్క. రుణమాఫీ అనుకున్న స్థాయిలో జరగలేదని, దీంతో క్షేత్రస్థాయిలో ఇబ్బంది ఉందన్నారు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. రుణమాఫీ కారణంగా మిగతా పథకాలను 100% అమలు చేయలేకపోతున్నామని అన్నారు. అయితే పథకాలు హడావిడిగా ప్రారంభిస్తున్నామని, అవి 100% రీచ్ కావడం లేదన్నారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. కీలకమైన అంశాలపై ఒక్కొక్కరు ఒక్కో విధంగా మాట్లాడడంతో గందరగోళం నెలకొంటోందన్నారు మంత్రి సీతక్క. ఇక నుంచి గాంధీభవన్ నుంచి మంత్రులకు, ఎమ్మెల్యేలకు మెటీరియల్ రావాలన్నారు. అందరూ ఒకే లైన్ మాట్లాడాలని సీతక్క సూచించారు. ప్రభుత్వ పథకాల అమలు తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్తే బాగుంటుందన్నారు మరికొందరు ఎమ్మెల్యేలు. కొందరు భూములు కబ్జా చేస్తున్నారని ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోవడం లేదని ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి వాపోయారు. పాత బీఆర్ఎస్ నేతల భూ ఆక్రమణల్ని ఇప్పుడు క్రమబద్ధీకరిస్తున్నారని సమావేశం దృష్టికి తీసుకొచ్చారు. అన్ని విషయాలను పరిగణలోకి తీసుకుంటామని హామీ ఇచ్చారు పార్టీ ఇన్ఛార్జ్ మున్షి. బిడ్డల సాక్షిగా చెబుతున్నా ఏ మంత్రి దగ్గరికి ఏ ఫైల్ తీసుకెళ్లలేదని మీడియాతో చెప్పారు అనిరుద్ రెడ్డి. నేను నా జీవితంలో నాకున్నది ఒక కొడుకు, ఆ కొడుకు మీద ఒట్టేసి చెప్తున్నా, నేను ఎప్పుడు గానీ గవర్నమెంట్ ఫైల్ గానీ ఎప్పుడు నేను బ్రోకరేజ్ చేయలేదు, ఎక్కడికి ఫైల్ గురించి నేను పోలేదు, అది తప్పు వాస్తవాలు అని చెప్తున్నాను. జరిగినాయి, రిటర్న్ లో ఇచ్చినాము, త్వరలో అన్ని ఎంక్వైరీ చేసి బయటికి వస్తుంది. నా ఒక్క దగ్గరైనా కాదు, సీలింగ్ భూములు గానీ మిగులు భూములు ఎక్కడైనా కానీ ప్రాబ్లం ఉంటే ఎంక్వైరీ చేయమని చెప్పి రిటర్న్ ఇచ్చిన. ఇక ఢిల్లీకి వెళ్లారు సీఎం రేవంత్ రెడ్డి. ఖర్గే, రాహుల్ తో శుక్రవారం భేటీ కానున్నారు. కులగణన, ఎస్సీ వర్గీకరణ అంశాలను వివరించనున్నారు. ఈ పర్యటనలోనే కేబినెట్ విస్తరణపై క్లారిటీ వస్తుందని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు.